Hey guys, welcome to our channel Harika Srihari and welcome back to one more vlog. సండే బ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఇది కూడా సండే బ్లాగ్ పార్ట్ 2 అనమాట. అంటే మేము మాల్కి వెళ్ళాము. మొత్తం ఒక వీడియోని అయితే లెందీ వీడియో అయిపోతుందని చెప్పి నేను ఇది మాల్ వాడికి వీడియోగా పెడుతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. ఇక్కడైతే దేవాంశ్ వాడే మెట్లు దిగుతాడంట, అందుకే వాళ్ళ డాడీ దింపుతున్నాడు. ఎటు వెళ్దాం చెప్పు చెప్పు, ఎటు వెళ్దాం? ఎటు పప్పాడు? హాయ్ చెప్పు. హాయ్ నీకు హాయ్ చెప్పడం కూడా వచ్చా. సో మాల్కి అయితే వచ్చేసాం అనమాట. సండే కదా, ఫుల్ రష్గా ఉంది. సో ఇంకా మేము షాపింగ్ ఏమైనా చేద్దాం అన్నట్టుగా వచ్చామన్నమాట ఈజీ బైలోకి. మాకు దేవాంష్కి మాత్రం ఏమన్నా మిర్రర్స్ కనిపిస్తే చాలు, అక్కడ ఫుల్ హ్యాపీ అయిపోయి దాని దగ్గర ఆడుకుంటాడు. బయటకు వచ్చాం కదా, చూడండి ఆ ఫేస్లో హ్యాపీనెస్. చుట్టూ చాలా మంది కనిపిస్తే అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఏదైనా చిన్న మాల్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు, కానీ అంత పెద్ద పెద్ద మాల్స్కి పిల్లలతో వెళ్తే మాత్రం అయిపోతాం కూడా మనం. అదొక్కటైతే నాకు బాగా అర్థమైంది అనమాట ఈసారి మాల్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ మాల్లో స్టాల్స్ లాగా ఇయర్ రింగ్స్ పెట్టి అమ్ముతున్నారు, అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. మాల్లో ఒక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఒక్కటే తిరిగామన్నమాట మేము. దానికే మాకు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. దేవాంశ్ ఉన్నాడు కాబట్టి. వాడికి ఎవరైనా అమ్మాయిలు అంటే కొంచెం యంగ్ గర్ల్స్ ఎవరైనా కనిపిస్తే వెళ్ళి వాళ్ళ మొహంలో మొహం పెట్టి చూసి వాళ్ళని పలకరిస్తున్నాడు. అలాగే ఎవరైనా పిల్లలు కనిపిస్తే మాత్రం వెళ్ళిపోతాడంట వాళ్ళతో పాటు. చూడండి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు మాల్లో. ఇంట్లో ఉంది వాడికి పెద్ద కారు. ఆ పెద్ద కారు అయితే భయం, కానీ అదే బయట మాల్స్లో కనిపించిన కార్స్ కానీ టాయ్స్ కానీ వాటితో ఆడతానంటాడు. పిల్లలు అసలు మనకు అర్థం కారు, అసలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు ఎలా ఉంటాయి కదా. సో అక్కడ ఎలిఫెంట్లా ఉంది కదా, అది ఎక్కిద్దామని చూసాం కానీ వాడు ఒక్కడే కూర్చోలేడు. వెనకమాల మేము ఎక్కి కూర్చుంటే అక్కడ పేరెంట్స్ ఎక్కి కూర్చున్నారు, కానీ కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది అనమాట మాకు. ఏంటి మనం దాని మీద కూర్చుంటే అది ఇరిగిపోద్దేమో అన్నట్టుగా. సో ఇక్కడ రేడియో వాళ్ళు ఏదో సాంగ్స్ది కండక్ట్ చేశారనమాట ప్రోగ్రాము. సో ర్యాండమ్గా ఎవరైనా వచ్చి పాడొచ్చు. సో ఈ అంకుల్ అయితే పాట ఎరగదీశాడు, మీరు కూడా వినేయండి. అక్కడికి వెళ్ళినా కానీ దేవాంశ్ వెనక ముందు ఫస్ట్ నేను జరగాల్సి వస్తుంది. దేవాంశ్ నీకెందుకు అది కదా, పట్టుకో ఇవాళ. షాపింగ్ చేస్తున్నావు నా కోసం? నన్నేం చూడనివ్వట్లేదు నువ్వు. దేవాంశే పట్టుకో, పట్టుకోవా? పట్టు 2 టీషర్ట్స్ తీసుకున్నాడు, ప్యాంట్ కూడా తీసుకుంటున్నాడు వాడి కొడుకు అయితే. దేవాంశ్ కోసం అయితే టీషర్ట్స్ తీసుకున్నాడు అండ్ ప్యాంట్స్ కోసం చూస్తున్నాడు అనమాట. జూడియోలోకి వచ్చాము. షాపింగ్ చేయడానికి అయితే నచ్చినవన్నీ తీసుకున్నాం, కానీ తర్వాత బిల్డింగ్ దగ్గర చూస్తే మాకు అర్థమైంది 2 hours పట్టిద్దేమో బిల్డింగ్ దగ్గర, అంత క్యూ ఉన్నారు. సో తీసుకున్నవన్నీ సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చేసాం అనమాట. మామూలుగా మేము వచ్చేప్పటికి 1.5 hour పైన అయింది. ఇక్కడ 2 hours ఇక్కడే అంటే దేవాంశ్ అసలు ఉన్నాడు అంతసేపు. సో అందుకే మేము వెంపటినే అక్కడ పెట్టేసి వచ్చేసాం అనమాట. దేవాంష్కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి కుదురుతుంది, కానీ దేవాంష్కి ఈసారి ఏం తీసుకోకుండా వచ్చేసాం ఇంటికి. హలో హలో, ఏం చేస్తున్నావు? నేను ఇంక బయట తీసుకురాడంట పప్ప, చూసుకో మరి. మాట వినట్లేదు అసలు. షాపింగ్ చేసుకుంటున్నాడు చూడు. అరే ఏం చేస్తున్నావు దేవాంశ్? అవి అమ్మాయిలవి. చిన్నాడు మరి జాయిన్ అవ్వు, సేల్స్ బాయ్ గా జాయిన్ అవురా. 2 hours పైన అయింది కదా, వాళ్ళ డాడీకి పుల్ సరిగిపోయింది అనమాట. దేవాంష్ని ఎత్తుకొని నా దగ్గరే ఉండనంటున్నాడు. ఇదొక్కటి చాలా కదా, వేరేది ఎక్కడ చూద్దు. ఈ టాప్ ఉంది కదా,
ఫస్ట్ టాప్ ఉంది కదా, ఆ టాప్ చూడగానే ఆయనకు నచ్చింది అనమాట. సో వెళ్ళి షాప్లోకి అడిగాడు సైజు ఉందని. సైజు ఉంది, సో వెంటనే పర్చేస్ చేశాడు. నేను ఎప్పుడేమన్నా డ్రెస్ కొని పెట్టమన్నప్పుడేమో నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, నీకు అవసరం లేదు డ్రెస్సులు అంటాడు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చూసి అది నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కొనేస్తాడు అనమాట. మా వాడికి ఇంకా ఆకలేసింది అనమాట, ఇంకా అస్సలు ఉండట్లేదు, చాలా క్రాంకీ అయిపోయాడు. సో అందుకే మొన్న తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము, బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో నేనేం తీసుకురాదనమాట ఫస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి. నార్మల్గా అయితే జ్యూస్ అదేమన్నా తీసుకొస్తాను, జస్ట్ నార్మల్గా బయటకు వెళ్దామని వచ్చాము, కానీ ఇలా మాల్కి వచ్చేసాను సడన్గా. సో అందుకే ఏం తీసుకురాదు. సో ఉన్నదే దేవాంశుకి కొంచెం పెట్టాము. సో టమ్మీ ఫుల్ అయింది కాబట్టి కొంచెం ఆడుతున్నాడు అనమాట. ఎక్కువసేపు కాదు, ఒక 10-15 మినిట్స్ అంతే. ఇంకా గేమ్ జోన్ చూడలేదు, ఒకసారి అది కూడా చూసి వద్దాం అనుకున్నాము. దేవాంష్కి అయితే ఇంకా చాలా టైం ఉంది అనమాట, ఇంకా 2 years అయినా టైం ఉంది అక్కడ ఆడాలంటే. సో అసలు ఏమేమి ఉన్నాయని చూసాము. ఈ లోపు దేవాంశ్ అలా భుజమే పడుకున్నాడు అనమాట. సో ఇంకా మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏం తెలియదు కదా గేమ్స్ అన్ని. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మాకు. సో అది సంగతి. సో బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్. సో నెక్స్ట్ డే భోగి అనమాట. సో భోగి కోసం కలర్స్ అవి కావాలి అని చెప్పి కలర్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.